దేవాలయాలన్నీ అప్పుడు ఇండివిజువల్ ఆ గ్రామం అయితే గ్రామస్తులే నడిపేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ప్రభుత్వాలు నడుపుతున్నాయి. దేవాదాయ శాఖ వచ్చేసినాయి. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ. దాంట్లో రెండూ ఉండవు. దేవా ఉండదు, ధర్మ ఉండదు. కానీ అది హిందువులకు మాత్రమే అండి. ఇది మళ్ళీ అన్ని మతస్థులకి గవర్నమెంట్ మెయింటైన్ చేయరు. వాళ్ళు ఇండిపెండెంట్ సంస్థలు అవి. ఎందుకంటే వీళ్ళు అడగడం చేతరాదు కాబట్టి, వీళ్ళకి అడగడం చేతరాదు కాబట్టి. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు గట్టిగా అడగగలరు కాబట్టి. నిన్న చూడండి, వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొని వచ్చారు, సవరణ బిల్లు. దాన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పాడేశారు. నీ దేవాలయాలకు విముక్తి ఉండదు. ఇప్పుడు ఈ రాజుల సొమ్ము రాళ్ళపాలని నేను అనుకున్నాను ఏంటంటే, వాళ్ళు ప్రజలు తప్పుడుగా అనుకున్నా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళ చేత వర్క్ చేయించడానికి ఏదో దేవాలయాలు లేకపోతే శిల్పులు చేత మట్టి మోయాలి, రాళ్ళు మోయాలి. మరి టెంపుల్స్ ఎలా వస్తాయి? ఆ టెంపుల్స్ అన్ని అంతమందికి పని కల్పించినట్టే కదండి. అదండి, అంతమందికి పని కల్పించి. ఇప్పుడు వీళ్ళేమో తాజ్మహల్ గురించి చెబుతూ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు. దేవాలయాలకి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? అది కూడా ఇంత అద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణాన్ని చేసినటువంటి శిల్పులు కాదు, కూలీలు కాదు. నీకు ఒక తాజ్మహల్ కనిపించిందా? నిన్నటి దాకా తాజ్మహల్ నీ దేశానికి ఎవరైనా అతిథి వస్తే వాడికి తాజ్మహల్ బొమ్మని నువ్వు ఒక బహుమతిగా ఇచ్చేవాడు. ఈరోజు అది భగవద్గీత ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం. అది కాదు, ఒక సమాధి బొమ్మను నువ్వు ఇదివరకు ఇచ్చేవారండి. సార్ ఒక్కసారి నేను కొన్ని ఇప్పుడు ఢిల్లీలో మొన్న ఈ మధ్య నిర్మాణం చేసినటువంటి అక్షరధామ్ తీసుకున్నాను అనుకోండి. చూసారా మీరు? నేను చూశాను సార్. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం, నాకు నచ్చిందండి. మరి ఒక పని చేద్దామా, తాజ్మహల్ ని అక్షరధామ్ ని పక్క పక్కనే పెడదామా? ఇప్పుడు చెప్పండి. అదేలా పెడతా? పక్క పక్కనే పెట్టి మీరు ఇవాల్యుయేట్ చేయండి. ఏది గొప్పది? నాకు అక్షరధామే నచ్చిందండి. నాకు మరి నీ దేశానికి చిహ్నం ఏది ఉండాలా? అక్షరధామో లేకపోతే మనకి ఏదో మన సంస్కృతి మొన్న మనం చెప్పుకోలేదా, ఇది కైలాష్నాథ్ టెంపుల్. ఎంత అద్భుతమైన మార్వెల్ అది. నీకు అదేంలే. కారణం ఏందంటే ఇది ఒక వర్గానికి సంబంధించిన ఐకాన్ కాబట్టి ఈ ఐకాన్ని మనం ఇవ్వాల. అది మానసిక స్థితి. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద మీరు తిరిగాను అంటే నిద్ర అంటే ఒక ప్లాన్డ్ కానీ అంటే మేమైతే ఏం చేస్తామో తెలుసా అండి, ప్లాన్డ్గా ఎక్కడికి స్టార్ట్ అవుతాం, ఎక్కడ ఉండాలి, నైట్ ఎక్కడ ఉండాలి, రూమ్ ఏంటి, ఫ్లైటా ట్రైనా, ఎంతో ప్లాన్ చేసుకుని వెళ్తామండి. మీరు చూస్తే నువ్వు సంచి చేసుకుని వెళ్ళిపోతాను, అక్కడ పడుకోవడమే కాదండి. మా ఆవిడ కూడా మా ఆవిడ కూడా నాతో సంచి చేసుకొని వచ్చేస్తుంది. ఏమనరా ఏంటి నన్ను పడేసో ఇది ఏంటి అని అనరా? అయ్యో లేదు సార్, నాతో తిరుగుతుంది ఆమె. మొన్న మేము అయోధ్య చాలా అక్కడి నుంచి ముక్తినాథ్ వరకు వెళ్ళొచ్చాం, నేపాల్. రిజర్వేషన్ తీసుకోవడం లేదా ఫ్లైట్ ఒక పర్టికులర్ ప్లేస్ వరకు రిజర్వేషన్ రాను పోను చేసుకుంటాం. ఓ 15 రోజులు 20 రోజులు తిరగాల అనుకుంటాం. అయితే ఈసారి మేడం గారు పక్కన కూర్చోబెడతారు. ఎందుకంటే మేడం గారు అంటే బాధ పెడుతున్నారా? ఇప్పుడు కాదు సార్, మాకు పెళ్ళైన కొత్త నుంచి ఇద్దరం చెరొక సంచి చేసుకొని బయలుదేరుతాం. ఎట్లా బయలుదేరుతాం? ఏమి ప్లాన్ గీన్ ఏముండదు. మేము 15 రోజులు తిరిగి రావాలా, 10 రోజులు తిరిగి రావాలా, తిరిగేసి వస్తాం. అంతే. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత అంటే నేను అన్నాను కదండి, వాళ్ళు ఎన్ని గొడవలు అనమాట అండి. హస్బెండ్ కూడా చెప్తాడు, వైఫ్ కూడా చెప్తుంది. ఈ గొడవ విడాకులు, ఈ సంస్కృతి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. వివాహం అంటే ఏంటంటే, ఎందుకంటే మీ మేడం గారు చెప్తుంటే అంటే మా మధ్య గొడవలు లేవనుకుంటున్నారా? ఉంటాయి. సార్ సంసారం అన్న తర్వాత ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసేది సార్. అది ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మనసులో కలిసినా లేదో
ఇప్పుడు మీ బ్రాటప్ వేరుంటుంది, మీ ఆలోచనలు వేరుంటాయి, నా బ్రాటప్ వేరుంటుంది, నా ఆలోచనలు వేరుంటాయి. కానీ ఒకరికొకరు కలుపుకొని అడ్జస్ట్ అవుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడమే వివాహం. ఓకే, అది సంసారం. హస్బెండ్ చెప్పింది వైఫ్కి నష్టం లేదండి, లేకపోతే వైఫ్ చెప్పింది హస్బెండ్ నచ్చలేదు. నేను అంటున్నది అదే, అండర్స్టాండింగ్ అనేది ఉండాలా ఫస్ట్, అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలా. ఈ రెండు లేకుండా ఏ కాపురం నిలబడదు సార్, ఏ కాపురం నిలబడదు. ఇద్దరికి లేదనుకోండి సార్, అదే వస్తుంది గొడవ, పోతారు. దానికి తోడు ఇటుపక్క ఇమ్మెచ్యూర్డ్ ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ సర్ది చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. తప్పమ్మా. అలాగే మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఇద్దరు భార్య భర్తలు పోతుంటే వాళ్ళ మధ్యలో కూడా పోకూడదని చెప్తారు. అవును, ఒప్పుకోరు కదండి. వెళ్తుంటే మళ్ళీ వెనక్కి రప్పించి ఎవరన్నా వచ్చాడు అనుకోండి, ఇది నేను చూస్తాను, ఎవరన్నా ఇద్దరు వైఫ్ అంటే దాని అర్థం ఏంటి, సెంటిమెంట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని అంత హైయెస్ట్ ఆ జంటకి హైయెస్ట్ ఒక అంటే వాల్యూ ఇచ్చారు. అవును, ఆ ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు. నేను అదే చెప్పింది. లెఫ్ట్ వైపు మీరు అన్నారే మేము కొట్టుకుంటాం అంటే, కొట్టుకోవడం అంటే అదే అభిప్రాయాలు, అరుచుకుంటాం, అభిప్రాయ భేదాలు ఉంటాయి. చిన్నది విందాం సార్ ఒకటి, ఎందుకంటే జనరేషన్ నేను అందుకే చెప్తున్నది, మేము అరుచుకున్నామని ఇద్దరు విడిపోతామా? కాంప్రమైజ్ అవ్వాలి ఎవరో వాళ్ళు. 1 గంట 2 గంటలు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తారా? ఇది సంఘటన కానీ ఘటన కాదు. ఒక పెద్ద ఆయన, ఒక సన్యాసి దగ్గరికి ఒక ఆమె వెళ్ళింది. రోజు మాకు గొడవలు అవుతున్నాయండి అని చెప్పింది. అవునమ్మా, అలాగా, అట్లయితే ఒక పని చేయమ్మా అని శిష్యుడికి సైగ చేశాడు. శిష్యుడు ఒక సీసాతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తీసుకొచ్చిస్తే నీళ్ళ సీసా ఆమెకి ఇచ్చాడు. స్వామి ఏం చేయమంటారు అని అడిగింది. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా మీ ఆయన అరవడం మొదలు పెట్టంగానే ఈ నీళ్లు నోట్లో పోసుకోమ్మా, మింగేసి తర్వాత మాట్లాడమంటారా అని. ఆయన అరవడం ఆపిన దాకా నువ్వు నోట్లోనే ఉంచుకో నీళ్లు. ఓ చాలా బాగుంది సార్ టెక్నిక్. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు ఒక చెయ్యి చప్పట్లు రావు, సౌండ్ రాదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆవిడ అరుస్తుంది, ఈయన అరుస్తాడు, ఇద్దరు ఒకళ్ళు అంతే కూడా వచ్చేస్తుంది. నువ్వు నీళ్లు నోట్లో పోసుకుంటే మాట్లాడగలవా?